ఆయుధ పూజ సాంగ్, అందులో పర్ఫార్మెన్స్, అంటే ఎవ్రీథింగ్ మిక్స్డ్ టుగెదర్ అంటారు చూసారా. సరస్వతి పుత్రుడు రామజోగేశ్ శాస్త్రి గారు రాసిన పాటకి ఆ నటరాజస్వామి పుత్రుడు గణేశాచార్య గారు మేజర్. అదే బట్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ గణేశాచార్య గారు మీ కాంబినేషన్ కూడా ఫస్ట్ టైం ఆయన పాప ఎప్పటి నుంచో ఈస్ బీన్ వెయిటింగ్. ఫస్ట్ టైం ఈ పాట కలిసినప్పుడు మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఆయన ఈస్ బీన్ టెలింగ్, నేను అసలు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక పాట చేయడానికి మీతో. నాన్న మంచి పాట దొరికింది మాస్టర్జీ మనకి అని అంటే, ఆయన అసలు ఆ పాట విన్న దగ్గర నుంచి ఇంకా అసలు పూనకంలోనే ఉన్నాడు ఆయన. నాకే కొత్తగా ఉంది. డైరెక్టర్ నేను మానిటర్ ముందు కూర్చొని ఈయన పర్ఫార్మ్ చేసే విధానం చూస్తుంటే, బికాస్ ఐ నెవర్ సా హిమ్ లైక్ దాట్. స్టైల్ ఉంటుంది, యూనో గ్రేస్. ఇదే వైల్డ్ గా ఓపెన్ అయ్యి చేయాల్సిన పాట వాళ్ళు ఆల్మోస్ట్ ఒక తాండవం లాగా, ఒక ట్రూ టు ది క్యారెక్టర్. ఇంకా దేవరే తప్ప ఎన్టీఆర్ కంపాడరు ఆ పాటలో. అవును, కరెక్ట్. అండ్ ఎక్స్ప్రెషన్స్ మ్యాచ్ టు ద ఫుట్ వర్క్ వాస్ బ్రిలియంట్ అన్నమాట. అండ్ పెద్ద ఎన్టీఆర్ గారి స్టెప్ ని తీసుకొని రావటం అది ఇంటెన్షనల్ గా కాదు అసలు, అది అందరు కనెక్ట్ అయిపోయారు అలా. కానీ బట్ ఇట్ వాస్ నెవర్ తాతగారిది ఇమిటేట్ చెయ్యాలనేది చేసింది కాదు. అది మొన్నటిదాకా కూడా తెలియదు, అది ఉందా నేను అనుకోలేదు. బట్ అది తర్వాత ఎప్పుడైతే పాట రిలీజ్ అయిందో, దాని తర్వాత ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరు చూసి ఇది తాతగారి లాగా పెద్ద ఎన్టీఆర్ గారి స్టెప్ లాగా ఉందన్నారు, అప్పుడు రియలైజ్ అయినా. అవునా, నాకు మేము అసలు అనుకోలేదు అది ఇంటెన్షనల్ గా చేసింది కూడా కాదు అది. అదే ఆయన ఏదో ఫీల్ అయ్యాడు, ఈ లోపల పెట్టుకోవాలి, ఇది ఇలా అనుకోవాలి, జుట్టు సవరించుకోవాలి, దీన్ని ఇలా లోపల పెట్టుకోవాలి అని ఆయన స్టైల్ గా ఫీల్ అయ్యాడు. ఇంకా అక్కడి నుంచి ఇలా వచ్చింది అది. అది వచ్చేసరికి అది ఇంకా మాకు నిజంగా అసలు ఇంటెన్షనల్ గా కానే కాదు. అంటే బై డిఫాల్ట్ DNA లో ఎలా వచ్చేసింది సార్. అంటే ఆ మూమెంట్ ని భలే ఎంజాయ్ చేశారు. అండ్ త్రూ అవుట్ ఆ సాంగ్ అంతా కూడా నాకు ఎప్పుడైతే ఆ మూమెంట్ చూపించారో, నేను రాసి పెట్టుకోండి మాస్టర్జీ, నేను చెబుతూ కూడా ఈ పాట చాలా చొక్కాలు చిరిగిపోతాయి. చాలా అంటే చాలా డాన్సెస్ చేసాం సుమా. ఇట్స్ లైక్ కింద పడ్డాలు, మీద పడ్డాలు, మోకాల మీద డేకేయడాలు, నడుము పడిపోయేలాగా బెండ్ చేసేయడాలు, ఇవన్నీ అయిపోయింది. బట్ దే సంథింగ్ ఎల్స్ బియాండ్ దాట్. అండ్ నాకు ఆ పాట చేసిన రోజు అర్థమైపోయింది, ఈ పాట మాత్రం నా కెరియర్ ఉన్నంతకాలం గుర్తుండిపోతుంది. 100%. అండ్ ఐ థింక్ ఈరోజు దానికి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, సినిమా థియేటర్లో అభిమానులు చూసి, ప్రేక్షకులు చూసి దానికి ఇచ్చే రెస్పాన్స్ కానివ్వండి, ఇంకా అర్థమైపోయింది ఆ రోజు, ఈ పాట మాత్రం ఉండిపోతుంది, నా కెరియర్ ఉన్నంత కాలం ఈ పాట ఉండిపోతుంది. అండ్ మీకు ఇంజరీ కూడా అయింది కదా ఆ సాంగ్. నాకు ఆ సాంగ్ అప్పుడు రెండు పాటలు అంటే ఆ పాటకి మేజర్ గా ఏమైందంటే, ఈ కత్తి తిప్పేదేదో ఉండింది, అది లెఫ్ట్ హ్యాండ్ తో తిప్పినప్పుడు మరి వర్కౌట్ వల్ల కొంచెం స్ట్రెయిన్ అయి ఉందో ఏంటో తెలియదు, కానీ ఇలా అన్నప్పుడు ఇదైపోయింది. సో ఇక్కడ కరెక్ట్ గా టెండన్ స్ప్రెయిన్ అయిపోయింది. సో దాన్ని కాస్ట్ కట్టేశారు, హీలింగ్ బెటర్ గా ఉంటుంది అని. అందుకే ఆ స్టెప్ ఒకటి, రెండు స్టెప్లు, లాస్ట్ ఇది కత్తి పెట్టుకొని చేసేది చెయ్యి వెనకాల ఉంటుంది. అది ఎందుకంటే మొత్తం కాస్ట్ ఉంది కాబట్టి ఆ కాస్ట్ కనిపించకుండా చెయ్యి వెనకాల పెట్టుకొని ఒక కత్తితో చేసాం. ఎంత విచిత్రం అంటే, ఆయన 4 days 5 days సాంగ్ కదండి, 4th డేనే అయింది అది. కాకపోతే ఇంకా ఆయన స్కాన్ చేయించలా, రేపు మార్నింగ్ చేపిద్దాం లేదా ఇవాళ మిడ్ నైట్ చేపిద్దాం అనుకున్నాను. అప్పుడు మాత్రం ఈ హ్యాండ్ తో ఎగరేశారు, ఎగరటం బా అంటాం. ఆ కింద చిన్న మోకాల మీద ఉండే స్టెప్ ఉంటుంది, ఇలా అనుకునేది లెఫ్ట్ హ్యాండ్ తో పైకి కుట్టుకోవటం ఇలా, అది అయిపోయింది. ఆ స్టెప్ అయిపోయి నెక్స్ట్ డే చూస్తే డాక్టర్ చిట్టుపట్ల కట్టేసేయాల్సిందే అన్నారు. అదృష్టమే, ఆఖరి రోజు ఆ 2 steps ఆయన కాబట్టి ఇలా పెట్టి ఇలా చేసేస్తాను స్టెప్ అని అసలు చేయటం అమేజింగ్. ఐ థింక్ వాట్ డ్రైవ్స్ యూ ఇస్ ఒకటి ద ప్యాషన్ దట్ యూ హ్యావ్ టువర్డ్స్ డాన్స్ అండ్ ఈ సినిమా అనే ఆర్ట్ మీద, అండ్ అలాగే దీన్ని ప్రేక్షకులు చూసినప్పుడు, మీ ఫ్యాన్స్ చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్, ఐ థింక్ దట్స్ వాట్ డ్రైవ్స్ యూ కదా. చాలా సార్లు అన్నాను, నాకు మేబీ చాలా విషయాల గురించి మాట్లాడడం తెలుసు, నాకు నాలెడ్జ్ ఉంది, బట్ నాకు తెలిసేది, నాకు ఇష్టపడి చేసేది ఓన్లీ యాక్టింగ్ ఒకటే. సో యాక్టింగ్ కోసం ఇంకా ఏదైనా, ఇంకా కెమెరా కోసం ఇంకా దేనికైనా అన్నట్టుగా